సన్నాహక సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, మన ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ మురళీ నాయక్ సార్ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన గారికి, ఉద్దాకడ అన్వేషణ గారికి, మాజీ ఎమ్మెల్సీ అరకెల్ నర్సిరెడ్డి గారికి, మారా చంద్రబాబు గారికి, యాళ్ళ సాయిరెడ్డి గారికి, మన డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ మండల అధ్యక్షులకు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఈ వేదికని అలంకరించారు. రాబోయే ఎలక్షన్లలో రాబోయే రోజులలో నిరుద్యోగులకు విద్యార్థులకు వారధిగా ఉండి ఎంతో లాభం జరుగుతుంది కాబట్టి ఆయనను ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు భూమన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ గతంలో పోటీ చేసి చాలా స్వల్ప మెజార్టీతోటి ఓడిపోయి మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన అన్న తాహిరన్న గారు మాజీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నర్సిరెడ్డి గారు, మన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అమరేష్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, డయాస్ మీద ఉన్నటువంటి మా పెద్దలకు, అదేవిధంగా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. మనం నిజామాబాద్ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ముఖ్య కార్యకర్తల సమావేశం అంటే దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ ఆర్నిషలు కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉట్కోలి నరేందర్ రెడ్డి గారు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తలతో పాటుగా అదేవిధంగా మన ఆల్ ఫోర్స్ యాజమాన్యం వాళ్ళను కూడా మన కార్యకర్తలతో అటాచ్ చేసి ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా, అదేవిధంగా 50 మందికి ఒక ఇన్ఛార్జిగా పెట్టుకుంటూ 200 మందికి ఒక సూపర్వైజర్గా, అంటే మనకు కింద 4 ఎన్యూమరేటర్లు, అదేవిధంగా ఒక సూపర్వైజర్ అంటే 5. ఇలా మొత్తం చేసుకుంటూ పోతుంటే మనకు ఉన్నటువంటి 8 బూతుల్లో మొత్తం 32 మంది ఇన్ఛార్జీలను పెట్టాం సార్ ఇక్కడ. అదేవిధంగా ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఎటువంటి సహాయం అందిస్తూ ఉంది. సంవత్సరం తిరగక ముందే 56,000 నియోజకవర్గ 56,000 ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు తెలియజేస్తూ, అదేవిధంగా చాలామంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు ట్రాన్స్ఫర్లు కూడా చేసిన ఘనత, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అన్ని హామీలు సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్క కార్యకర్త ఓటర్కు తెలియజేసే విధంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వారధిలాగా మన ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు ఉంటారు. ఉద్యోగుల సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు ఏదున్నా మన నరేందర్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియపరచడానికి మనకు డైరెక్ట్గా ఒక రూట్ అనేది ఏర్పడుతుంది. ఎంతసేపు బీజేపీ వాళ్ళు ప్రశ్నించే గొంతుగా ఓటేయండి అని చెప్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతుగా చివరికి ఎక్కడికో ఉండిపోతా ఉంది. మనం దగ్గరుండి ముఖ్యమంత్రి వర్యులను కన్విన్స్ చేసి గ్రౌండ్ రియాలిటీలో నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సమస్యలకు
సత్వర పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగే ధైర్యం బాధ్యత మీరు కనుక గెలిపిస్తే నరేందర్ రెడ్డి గారు ఆయా పనులను చేపించే బాధ్యత తీసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతుండే అనేక సమస్యలన్నిటికీ ఒక వారధిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ నుంచి మన ప్రభుత్వం వరకు అందించే బాధ్యతను మనం గెలిపించే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఊటుకూరు నరేందర్ రెడ్డి గారు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా వారు పనిచేస్తారు. మనకు మంచి మేధావి సౌమ్యుడైనటువంటి ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డి గారు వాస్తవానికి అనేక మంది స్టూడెంట్స్ వారు టీచర్గా ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి కాలేజీని ఏర్పాటు చేసి అదేవిధంగా ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఆల్పోర్ట్స్ కాలేజీలు స్కూళ్ళు జూనియర్ కాలేజీలు అన్నీ వాళ్ళు స్టార్ట్ చేసి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. వారు ఎంతోమంది నిరుపేదలకు ఉద్యోగాలు ఇప్పించే అర్హతలు పొందే విధంగా వారు కష్టపడ్డారు. అందుకే మనకు కేవలం ఇంకా 4 రోజులే ఉంది. 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియబోతా ఉంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ను 3 నుంచి 4 సార్లు మనం ప్రత్యక్షంగా పోయి గడప మనం ప్రచారం చేసుకొని మన కార్యకర్తకు వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా మనం కనుక ఓటర్ వద్దకు వెళ్తే తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. ఇంకొకటి ముఖ్యంగా మనం కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పట్టభద్రులందరికీ కేవలం మొదటి ప్రాధాన్యత కాదు ఏకైక ప్రాధాన్యత ఓటు వేయమని చెప్తా ఉన్నాం. ఒక్కటే ఓటు పోస్టల్ బ్యాలెట్లో ఊటుకూరు నరేందర్ రెడ్డి గారి పేరుంటుంది. అక్కడ సింబల్ ఉండదు, ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది. ఆ బాక్స్ దగ్గర 1వ నెంబర్ అని 1 సింబల్ వేయాలి. ఇంకోటి మీకు ఇష్టం లేకుండా కొంతమంది 2వ ఓటు 3వ ఓటు 4వ ఓటు అని ఇస్తూ ఉంటారు. ఇలాంటిది అందరికీ ఓట్లు వేయడం వల్ల మన ఓటు విలువ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ మన కార్యకర్తలు కూడా ఏకైక ఓటు మొదటి ప్రాధాన్యత ఒకటే ఏమని చెప్పండి. చెప్తే మొదటి రౌండ్లోనే మన అభ్యర్థి బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన సుదర్శన్ రెడ్డి గారికి కొంచెం అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వారు మిమ్మల్ని ఉద్దేశించి ఏ రకంగా మిత్రుడు ఎమ్మెల్యే గారికి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ విజయరెడ్డి గారికి, వేదికలు అందించిన చైర్మన్లకు, ఇక్కడికి వచ్చేసిన ఆర్మూర్ కాంగ్రెస్ ముఖ్యులకు, ప్రెస్లకు అందరికీ నా నమస్కారం. మనము ప్రజాస్వామ్యంలో కేవలం ఓటు వచ్చింది వేసేస్తే 5 సంవత్సరాలు సంపాదిస్తా ఉన్నాం. మనమందరం మంచి వ్యవసాయదారులము, వ్యవసాయంతో విద్యాభ్యాసం చేపించాం, చదివించాం, పిల్లలు అమెరికాలో పంపించుకున్నాం. ఇవన్నీ ఎప్పుడు వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుండాలంటే ప్రభుత్వాలు బాగుండాలి. మనకు మీరు చిన్నగా ఉన్నదో లేదో కానీ 50 సంవత్సరాల క్రితం శ్రీరామ్ సాగర్ దాకా మన కిరాలు వస్తుండే. ఏది నిజాం సాగర్. అప్పుడే మనం అందరం మంచిగా మన తాతలు తండ్రులు రాను పూడికి వచ్చేసి సగంగా రాగానే మరి కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, మేము అందరం ఎమ్మెల్యేలు అవడం, ఒక పట్టుదలతో నేను కిరాయి మీద బలవంతంగా ల్యాండ్ ఎక్వైర్ చేయించుకొని అల్లీసాగర్ గుర్తు మనం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం. దానితో 40 పంటలు పండించుకుంటాం. మనకు మోచేతుకు పెట్టి గత ప్రభుత్వం ఆశలు కలిగించి వాళ్ళు చేసింది ఏమన్నా దేశంలో 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం 100
కష్టపడి పనిచేసే వాళ్ళం. దానిపైన ఆత్మపరిశీలన చేసుకోకుంటే వాడు ప్రజానాయకుడు రేపు 5 సంవత్సరాలు అన్నింటికి. అటువంటి వాళ్ళని దద్దమ్మలను ఎన్నుకుంటే ఎంత బాధకు వస్తుంది. అదేవిధంగా మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం నాకు తెలిసినంత మటుకు శ్రీరామ్ సాగర్ ఫౌండేషన్ వేసినప్పుడు నేను కూడా లారీలో వచ్చిన 62-63లో. అంటే ఇంట్రెస్ట్ మాకు అప్పటి నుంచి. ఎవరు కట్టినాము? అన్ని మనమే కట్టినాం. ఎక్సెప్ట్ నిజాం సాగర్ నిజాం తప్ప అన్ని మనమే కట్టినాం. మనం ఏం గొప్పలేమో కాదే, గన్ను లేదే, బంగారం వెళ్తలేదే, కేవలము వాటర్ ఉండేపటికే మంచి పంటలు పండించుకొని మనం కొద్దిగా అందరితో మంచి పేరు సంపాదించుకున్నాం. నల్గొండకు మహబూబ్నగర్కు నీళ్లు లేవు, పంట లేవు, గరీబ్ ఉంది. ఇది వ్యత్యాసం. అది చెల్లని వాళ్ళకు మనం అసైదుల కులాల మతాల పేర్ల మీద ఓట్లేసి ఇంటి గట్టుగా తెచ్చుకుంటున్నాం. అంతేనా? ఎప్పుడైనా మన బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ఏమో 7 లక్షల కోట్లు పెట్టి ఎక్కడన్నా మన ప్రజలకు ఉపయోగపడేటట్టు కొందరు చెప్పారు. కాళేశ్వరంకి వెళ్ళి ఉత్పత్తి లిఫ్ట్ దాకా నీళ్ళు వస్తాయి, వాగులు వస్తాయి, వాగులకు వెళ్ళి నీళ్ళు వస్తాయి, నీళ్ళకి వెళ్ళి మీకు నీళ్ళు వస్తాయి. వాళ్ళ పేర్లు చెప్పగానే నేను ఇట్లా అంటే ఆ డబ్బులు నెలకు ఎంత కడతా ఉన్నాం? 6,500 కోట్లు కడతా ఉన్నాం. మన కొరకు రాత్రి పగలు పనిచేసి ఎంప్లాయీస్ కు నెలకు 6,500. ఈ గాంధీ చేసిన దానికి నెలకు 6,500. ఇది వ్యత్యాసం. రిజల్ట్ ఎక్కడన్నా యూనివర్సిటీలు మనం తెచ్చినాం, మెడికల్ కాలేజ్ మనం తెచ్చినాం, ఏం బాకీ లేదు. మోడల్ స్కూల్స్ కట్టాం, మండలికి 2 స్కూళ్ళు కట్టాం, స్కూల్ బిల్డింగ్లు కట్టాం, రైతులకు పోవడానికి గ్రావెల్ రోడ్స్ వేసాం, సబ్ స్టేషన్లు వేసాం. మీకు ఎప్పుడన్నీ 10 ఏళ్ళలో ఒక సబ్ స్టేషన్ వచ్చిందా? అదేవిధంగా మోడీ సారు మన పైన బాకీలు తెచ్చింది 65 లక్షల కోట్లుంటే 250 లక్షల కోట్లు అయింది. 10 సంవత్సరాలు 200 కోట్ల దగ్గర తీశాడు. ఏం చేశాడు? మనకేమొచ్చినాయి? నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణకి ఏమొచ్చినాయి? బాకీలు వచ్చినాయి. 5 రూపాయలు 18 రూపాయలు చేసిండు ట్యాక్సులు. ఆ ట్యాక్సులు అట్లనే మాత్రం చేస్తున్నారు. మనం 10 నెలలతో అందరి కుటుంబం పోషిస్తే ఆయన ట్యాక్సులతో 15,000 అవుతాం. ఇది ప్రభుత్వం. అందుకొరకే రేపు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక ఎమ్మెల్సీగా అది మనకు సంబంధం లేదు. నిరుద్యోగులు, ఉద్యోగం చేసేటోళ్ళు వాళ్ళు ఓటర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్స్. అంటే నిరుద్యోగులు అంటే గ్రాడ్యుయేట్స్. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా మనం ఏం చేసినాము? ఒక చదువుకున్న విద్యా సంస్థలని ఆయనకు అవకాశం ఉంటుందని మనం ఆయన టార్గెట్ పెట్టాం. ఎదుటోళ్ళు ఎవరు పెట్టారు? బీజేపీ రియల్ ఎస్టేట్ అంటే అది ప్లాట్ఫామ్ కదా, మన భూములు గుంజుకుంటూ ఇప్పటికే 10 ఏళ్ళు అవి గుంజుకుంటే అమ్ముకునే చూసినాం. ఇంకా మళ్ళీ అంటే ఈ విధంగా వ్యత్యాసాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ దయచేసి కొన్ని
ఇబ్బందులైనా క్యాండిడేట్ వచ్చినా రాకుండా మన బాధ్యత. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక్కటితో ఎమ్మెల్యే మూలంగానే రేపు సర్కారు వచ్చే ఇదా ఏమని వస్తుంది? సర్కారు చెయ్యి, పని చేయండి, టెస్టులు తగ్గించండి, పనులు చేయండి, ఇప్పుడు మీ సర్కారు వస్తుంది. ఈ విధంగా దయచేసి మీ అందరూ బాగా ఎలక్షన్ అవగాహన చేసుకునే వాళ్ళు 4 రోజులు కష్టం వినకుండా మనకు అభ్యర్థితో సంబంధం లేదు. మనకు కాంగ్రెస్ పార్టీ కావాలి, అభ్యర్థి కావాలి. ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 100% మంచోడు. బీజేపీ టెక్స్టులు వేసేది బీజేపీ ఏం పని చేయలేదు, కాంగ్రెస్ చేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పని చేస్తా ఉన్నాం. మీకు కొన్ని బాధ ఉంటుంది ఆర్మూలకు. కానీ కేసీఆర్ 4 సంవత్సరాలు చేయకుంటే మనం 1 సంవత్సరం లోపల 21 లక్షల వేల కోట్లు, మళ్ళీ ఒక 12,000 కోట్లు కేవలం రైతులకు ఇచ్చాం. లోన్ అయితేనేమి, బోనస్ అయితేనేమి, ఇంకోటి రైతు భరోసా అయితేనేమి, ఫస్ట్ పీరియడ్ రైతులకు ఇస్తాం. ఎందుకు? వాళ్ళు ఉంటే మనం అందరం ఉంటామన్న ఉద్దేశంతో యువకులు గట్టి వ్యవసాయం చేసినట్టు ఈ క్యాండిడేట్ని కూడా గెలిపియండి. ఎదుటోళ్ళని మళ్ళీ మనకు లోకల్ బాడీలో మన జోలికి రాకుండా చేసుకుంటాం. ఎంతనే చాలా బాగుంటుంది. యువత ప్రజలకు నేను కూడా వచ్చి చెప్తా, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మా క్యాండిడేట్ ఏదైనా ఇబ్బంది అయితే మా దగ్గర రండి, మేము దానికి జవాబుదారులు చెప్తాం. మీ ఆర్మీ వాళ్ళు స్పెషల్ అయిపోయింది. ఒకసారి టీఆర్ఎస్ 2 సార్లు వస్తుంది, మళ్ళీ ఈసారి బీజేపీ పడుతుంది. మా పదార్థం ఎప్పుడు వస్తుందో చూడదు. నెక్స్ట్ అంత అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తాం? బాబు అది బాకీలు లేకుండా పెరుగుతాయి. అది బాకీలు పెట్టి తాగుబోతున్న అయ్యి వ్యవస్థలు అది చెడిపోకుండా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా మన వాళ్ళకు ఉండాలి. అబ్బబ్బ భారతదేశంలో ఇండియాలో టెక్స్టైల్ పోతాయి అన్నారు అదే. ఇది మన బాధ్యత ఉంటారా? ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ చెప్పారు. ఇంత రోజుల్నే నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఇస్తామని చెప్తున్నాం. ఇన్ టైంలో జీతాలు ఇస్తా ఉన్నాం. అన్నీ ఒకటి లేదు. ఎప్పుడు ఈ 6,500 కూడా కట్టుకుంటూ ఈ నరేందర్ రెడ్డిని ఆయన రేపు ప్రచారం వస్తాడు, కానీ మళ్ళీ టైం లేదు. రేపు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నాం. మీ గ్రామాలకు వెళ్ళి ఐడి కార్డు అంటే ఆయనది మనం రాణిస్తారో లేదో మరి నేనైతే ఎమ్మెల్యేగానే అడుగుతున్నాను, నన్ను రాణిస్తారో లేదు. ప్లేసు మనం ఎట్లుండాలి? ప్రాధాన్యత ఓటు ఆయనకి ఇవ్వాలి. ఓటు అయినా మనం ఈ హాల్లో ఇంత వెతుకుంటాం. మనం ఇంతకంటే ఎక్కువ పట్టం. ఆడ కూడా 5-6 వేల కంటే ఎక్కువ పట్టట్లేదు. మన నిన్నటి స్టార్ట్ అయితే మనమే లేదు. అది ఏమైనా ఒకటి ఓపికతో ఉండి అక్కడక్కడ ఏమంటారు టీవీలో ఏమంటారు వాపస్ స్క్రీన్లు పెట్టిద్దాం, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టిద్దాం. పెట్టి వాళ్ళు ఏం చెప్తారో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి, వారు కూడా యువకుడు బాగా తిరుగుతా ఉన్నారు. నిన్న కూడా మీటింగ్లో చాలా చక్కగా చెప్పాడు అందరూ అంటా ఉన్నారు. ఆ విధంగా కొందరేమో బీసీ అంటున్నారు,
బీసీలకు ఇచ్చినాం 3-4% ఎక్కడో దక్కన అయిపోతాయని చూస్తున్నాం. రోజు పంచాయతీలు పెట్టుకుని మంచిగా ఉందని ఇంట్లో ఏమంటారు, ఇంట్లో రోజు పంచాయతీలు ఉంటే ఇల్లు బాగుపడదు. ఏదో ఒక దానికి సెటిల్ చేసుకొని అందరం కలిసి ఉంటేనే ముందుకు పోవచ్చు. ఇట్లా ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, రేపు నరేందర్ రెడ్డికి గట్టిగా చేయండి. నరేందర్ రెడ్డి కూడా మంత్రివాళ్ళు కూడా ఎందుకు పెట్టారు, ఇక్కడికంటే అక్కడ కొద్దిగా ఓట్లు ఎక్కువ ఉంటాయని మీటింగ్ పెట్టాను. నిర్మల్ క్యాన్సిల్ చేసి మంత్రుల్లో పెట్టాను. ఈ విధంగా బాగానే ఉంది. మీరందరూ ఓటర్స్ 6,500 ఉన్నాయి. మరి బీజేపీ ఎన్ని పోతాయో కానీ 75% మనకి రావాలి. వస్తాయి. పంటలు పండించుకోకుండా ఇక్కడ వచ్చిన వీళ్ళు మీ ఆర్మూర్ మండల్ రైతులు కాన్సూరం కలిపోయిందని. ఆర్మూర్ మండల్ రైతులు మండలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది కదా, మంత్రి లిఫ్ట్ పాడైతే సంపత్సరిగా నేను చేపిస్తామని చెప్తా. మీరు స్టార్ట్ చేయండి, నేను పైసలు ఇప్పిస్తే దగ్గర అంటే ఆ ధైర్యం చెప్తా ఉన్నా. మనం లేట్ అయితే పంటలు పోతాయి. ఎండాకాలం కాదు కదా, పంటలు వేసుకునే టైంలో పోయింది, బండ్ అయింది. అట్లా ఆ ధైర్యం చెప్తారు కదా, చెప్తారు కదా. ఎడ్యుకేషన్లో కూడా తప్పనిసరిగా ఎడ్యుకేషన్ బాగా చేద్దాం, వ్యవసాయం బాగా చేద్దాం, పంట పండించడానికి గిట్టుబాటు చేద్దాం, షుగర్ ఫ్యాక్టరీ కూడా వేసుకుందాం. అది మీతోనే అవుతుంది. ఈ కాలంలో 2 సైడ్లు పెడితే 100 టన్నులు వస్తున్నాయి అంటున్నాం. మీరు మొన్న వేయొచ్చారు కదా, మీ మెంబర్ ఏమన్నా మాకు అచ్చా మీరు ఆర్మూరు కదా, అది నిజామాబాద్ వేయచ్చు. 100 టన్నులు అంటే 3 లక్షల పంట వస్తున్నది ఎకరం. పసుపుడు చూడటానికి పోయి ఇది కూడా చూసినాం మనం. వాడు రోజు 10,000 థ్రెషింగ్ చేస్తూ ఉన్నాడు, 10,000 టన్నులు. అట్లా ఒకటే కాకుండా ఇప్పుడు మీకు పసుపు వేరే పెట్టే వరకు 2 years అది 2 years ఇవన్నీ చేంజ్ చేసే వరకు పంటలు బాగా చేంజ్ చేసి వస్తున్నాయి. ఈ అంతటా కూడా అట్లా చేస్తే బాగా చేంజ్ అవుతుందని మొన్న 200 కోట్లు బాగా పెట్టుకుని మనం కేసీఆర్ సార్ నడిచే ఫ్యాక్టరీ నేను నడిపిస్తానని చెప్పి బాగా పెట్టిపోతే 200 కోట్లు కూడా కట్టేశాం. ఈ విధంగా ఇంకేమైనా చెప్పేది ఉన్నదా? నాకేమో చెప్పరా ప్రాక్టికలీ మన అందరికీ పనికొచ్చే విధానాలు ఆ భగవంతుడు కల్పించాడు. తప్పుడు చెప్పే అవసరం లేదు బాబు, నువ్వు ఈ లైన్లోనే పోమన్నా నేను 5 లైన్లోనే పోతున్నా. ఏదో మీకు అందరికీ సంతోషపెట్టి పోతే ఇదే మళ్ళీ రాలేదు. వాస్తవాలు చెప్పాలి. ఈ రోజు కాకుండా రేపు నేను అందరూ రియలైజ్ చేస్తాను. చాలా బాగా చెప్పారు అన్న ఆలోచనకు వస్తుంది. ఆలోచన విధానం చేంజ్ అయితే కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ప్రచారం చేస్తూ బహుశా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరి మండల్లో వాళ్ళు ఎవరి గ్రామంలో 50 ఓట్లకు ఇద్దరు పెట్టిందా? సరే, ఒకళ్ళు ఇద్దరు పెట్టండి. పెట్టి 2 days టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ మీ మట్టుకు మనకు 75% కావాలి. రాకుండా నేను ఆర్మూరు అంటే కొంత ముక్తి చూడకు వస్తుంది. తప్పనిసరిగా మా ఎమ్మెల్యే సార్ కూడా అంటున్నారు పాపం. అంటే వాళ్ళు 3-4 days నుంచి అంటే అందరికి ఎంత పట్టుదల చూడు, అదే ఆలోచించండి. నేను ఈ ఏజ్లో పొద్దున్న అవసరమా? ఏ ఓటేజ్ అయిపోయింది.
ఇక్కడే ఉంటూ కాంగ్రెస్ పార్టీ పంపించిన ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు మహబూబాబాద్ నుంచి రావడం జరిగింది. ఇప్పటికే పట్టభద్రులతోని, డాక్టర్లతోని, అడ్వకేట్స్తోని, ప్రైవేట్ టీచర్స్తోని, రిటైర్డ్ ఎంప్లాయీస్తోని, పార్టీ నాయకులతోని కూడా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అందరికీ కూడా ఇంకా 2 రోజులే సమయం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా హైదరాబాద్లో ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చే విధంగా కొన్నిసార్లు ఇప్పుడు ఒక డొంకేశ్వర్ ఉంది. డొంకేశ్వర్ సెంటర్ ఉంటే చిన్నయానంలో ఒక 5 ఓట్లు ఉండొచ్చు, దూరం అవుతుంది. వాళ్ళకి ఏదైనా అయినా కానీ ఆటో కానీ ఇంకేదన్నా కానీ వచ్చే విధంగా మన ఓట్లు ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్క ఓటుని వేయించే విధంగా కృషి చేస్తారని, తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి 2వ నంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి ఇంకొక నంబర్ మీద మళ్ళీ 2 కానీ 3 కానీ ఏం అవసరం లేదు, ఒకటే 2వ నంబర్ పక్కన నరేందర్ రెడ్డి గారు పక్కన 1తోని మీరు మీ యొక్క ఓటుని వినియోగించుకునే విధంగా పని చేస్తారని, ఇది రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపియాలి అంటే ఈ యొక్క గెలుపు అనేది తప్పనిసరి అని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పకుండా అందరూ కూడా సర్పంచులు కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీలు కానీ నియోజకవర్గంలో ప్రత్యేక విధంగా అందరం కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ, తహర్ భాయ్ గారికి, రమేష్ రెడ్డి గారికి, చంద్రమోహన్ అన్న గారికి, మారత్ చంద్రమోహన్ అన్న గారికి, సాయి రెడ్డి అన్న గారికి, మండలాధ్యక్షులకి, సాయిబాబా గారికి, పవన్ గారికి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం గ్రాడ్యుయేట్స్ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 1.5-2 గంటల నుంచి కూడా చాలా మంది అమ్మాయిలు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది కనుక గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చే విధంగా నందిపేట నుంచి కూడా ఒక సుమారు 100 మంది, ప్రైవేట్ నుంచి కూడా సుమారు ఒక 100 మంది, ఇక్కడ నుంచి ఒక మనము ఏదైతే మన అభ్యర్థికి గురించి కూడా దీంట్లో పూర్తిగా పెట్టడం జరిగింది. ఈ యొక్క స్లిప్ని తప్పకుండా తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ.